సార్ అలాగే ఆర్‌జీవి గారికి 2 సార్లు విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు అందించారు. సో, ఆయన నాకు టైం గావాలి. నేను సినిమా షూటింగ్‌లో ఉన్నాను. బిజీగా ఉన్నా అని చెప్పేసి ఒకసారి చెప్పారు. రెండోసారి చెప్పే చాయిస్ రాలేదు. వాళ్ళు పోలీసులు డైరెక్ట్ ఆర్‌జీవి డెన్‌కొచ్చేసారు. అయితే విచారణకు హాజరు కా క అంటే అవ్వడానికి టైం లేని ఆర్‌జీవి గారు టీవీ ఛానెల్స్‌కి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి టైం ఎక్కడ దొరికిందని చెప్పేసి క్వెషన్స్ అయితే కామెంట్స్ అయితే ఉన్నాయమ్మా. రైజ్ అవుతున్నాయి ఇప్పుడు సార్. ఏంటంటే మీకు అసలు విషయం టెక్నికల్ విషయం. ఓకే. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్‌కి మొత్తాన్ని డిజిటల్ టెక్నాలజీ తీసుకొచ్చారు. హ్మ్. ఎందుకు తీసుకొచ్చారు డిజిటల్ టెక్నాలజీ అంటే, ఈ మాట వెళ్తే వీళ్ళు విచారణ అని చెప్పి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసేసి అల్లరి చేయటం, అవమానించడం, థర్డ్ డిగ్రీ ఉపయోగించడం, అవసరమైతే అలాంటివి చేయటం, లేదా ఇళ్ళ మీదకి వెళ్ళిపోయి లాక్కు రావటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అవసరం లేదు. మామూలు ఎంక్వైరీకి ఏమైనా పువ్వు ఇలాంటి విషయాలు పెద్ద స్మగ్లింగ్ పెద్ద విషయాలు అయితే వేరు. మామూలు రెగ్యులర్ ఇలాంటి విషయాలకంతా కూడా మామూలు విషయాలకి ఎంక్వైరీ. మీరు ఎంక్వైరీ త్రూ వర్చువల్ ఎంక్వైరీ చేయండి. మీరు ఇళ్ళకి వెళ్ళక్కర్లేదు, వాళ్ళని లాక్కు రావక్కర్లేదు. మీరు వర్చువల్ ఎంక్వైరీ చేయండి. వర్చువల్‌లో ఎంక్వైరీ చేయండి. వర్చువల్‌లో ఇస్తే ఆ రిపోర్ట్ మాకు ఇవ్వండి కోర్టుకి. కోర్టు చెప్పిన మాట కోర్టుకి ఇవ్వండి. ఆ కోర్టులో మీకు వర్చువల్ ఎంక్వైరీ చేసినాక మీ ఛార్జ్ షీట్ ఇవ్వండి. ఈ ఆరోపణలు ఉన్నాయి. మాకు దగ్గర సాక్ష్యాలు దొరికినాయి. ఈ ఎంక్వైరీని బట్టి. సో, మాకు అరెస్ట్ చేయాలి. అతను మా కస్టడీకి ఇవ్వండి అని అడగండి. అప్పుడు కోర్టు ఇస్తుంది. ఆర్డర్ ప్రకారం కోర్టు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారం అరెస్ట్ చేసుకోండి. అంతే తప్పితే మీరు అనైతికంగా తీసుకెళ్ళిపోయి అక్కడ పోలీస్ స్టేషన్‌లో పొద్దున్న సాయంకాలం దాకా కూర్చోబెట్టి ఇవన్నీ మనం వింటున్నాం. మేమెందుకు కూర్చోబెడతాం అని అంటే పచ్చబద్దాలు. తీసుకెళ్ళిపోతారు, కూర్చోబెడతారు. పొద్దున్న తీసుకెళ్ళి కూర్చోబెడతారు అక్కడ. ఒక స్టూల్‌లో ఎక్కడో ఒకసారి కూర్చుంటారు, చోట కూడా నుంచోవాలి. ఇలా అవమానిస్తారు. వెళ్ళిపోయినాక ముసుగు వేసుకొని ఎవడో కొడతాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. నేషనల్ వైడ్‌గా ఒక మన చోటని కాదు. అందుకని కోర్టులు ఈ పోలీసులకి ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇది తీసుకొచ్చిన పర్పస్ ఏది? సో, అది వాడమని అంటున్నాడు. నన్ను ఎంక్వైరీ కదా! ఓకే. మీరు ఎన్ని ప్రశ్నలు కావాలంటే అడగండి. వర్చువల్‌గా అడగండి. అది కోర్టుకెళ్ళాడు. కోర్టు ద్వారా తెచ్చుకుంటాడు. కోర్టు ద్వారా ఆర్డర్. యూ కెన్ నాట్ కాల్ హిమ్ టు ది పోలీస్ స్టేషన్ ఆర్ యూ నీడ్ నాట్ యూ షుడ్ నాట్ ఎంటర్ ఇంటు హౌస్. యూ కెన్ గో అన్ వర్చువల్ దీంట్లో వెళ్ళండి. ఇవాళ పెద్ద పెద్ద దొంగలని, పెద్ద పెద్ద ఖైదీలని వర్చువల్‌లో ఎంక్వైరీ చేస్తున్నారు కోర్టులో. సో, టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వచ్చినాక టెక్నాలజీ వాడుకోవాలి. అందుకే వచ్చింది ఆ టెక్నాలజీ. అది అతను ఆ పాయింట్ మీద కోర్టుకి వెళ్తున్నాడు. కోర్టులో తెచ్చుకుంటాడు. వర్చువల్‌గా ఇవ్వాలి. సో, ఇంకా వీళ్ళు అతనికి కుదరదు అని చెప్పడానికి ఒకసారి 2 సార్లు లిమిట్ లేదు. కేజ్రీవాల్ 9 సార్లు హాజరు కానన్నాడు. 9 సార్లు. అలాగే కవిత ఎన్నో సార్లు కాదు. కనుక నాకు కుదరదు అని చెప్పడానికి 2 సార్లు 3 సార్లు లిమిటే లేదు. ఎన్నిసార్లైనా చెప్పుకుని కోర్టు ద్వారా తెచ్చుకోవచ్చు. కనుక వాళ్ళు 2 సార్లు అవగానే మేము అరెస్ట్ చేస్తా అనడానికి లేదు అధికారం. సో, ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి. ఇక అతను విషయం ఉన్నవాడు, విషయం తెలిసినవాడు కనుక ఆ టెక్నికల్‌కి వెళ్తున్నాడు. అంతే తప్పితే అంటే అతను చేసిన తప్పు ఒప్పులు తర్వాత విషయం. 3 భాగాలు దాంట్లో. ఒకటి అతను చేసిన తప్పా ఒప్పా. రెండోది అరెస్ట్ పాయింట్. మూడోది వెండెట్టా పాయింట్. ఈ తప్పు ఒప్పులు అనేది కోర్టు తెలుస్తుంది. ఈ అరెస్ట్ పాయింట్ అనేది టెక్నికల్‌గా అతని హక్కు ఉంది. ఒక ప్రతి పౌరుడికి హక్కు ఉంది. చట్టం నాకు ఇచ్చిన రక్షణ. నాకు రక్షణ కవచం చట్టం నాకు ఇచ్చింది. చట్టం నీకే కదా, నాకు చట్టం ఉంది కదా. ఆ చట్టం నాకు ఇచ్చిన రక్షణ కవచం నేను వాడుకుంటున్నాను కదా. అది అతను చేసుకుంటున్నాడు. మూడోది వెండెట్టా. మీరు వెండెట్టా చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడో జరిగింది దాన్ని సినిమాలో రాశాడంటే సినిమాలు చేసి సినిమాలో సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ని అడగండి. సెన్సార్ ఇచ్చిన ఆఫీసర్ని వాళ్ళని అడగండి. సెన్సార్ ఇచ్చినాక రిలీజ్ చేసింది అంటే సెన్సార్ ఇచ్చిందంటే ఇవన్నీ వాస్తవాలే అనే కదా, కల్పితాలు కాదు వాస్తవాలే. అంటే వాస్తవాలు అంటే సెన్సార్కి వీళ్ళు ఆధారాలు చూపిస్తేనే సర్టిఫికేట్ ఇస్తారు. కాశ్మీర్ ఫైల్స్ 273 క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు 273కి ఆధారాలు చూపించారు. ఆడియో రికార్డింగ్లు కానీ, పేపర్ ఫ్లెక్కింగ్ ఆనాటి జరిగినప్పుడు ఇవి కానీ అన్నీ చూపించే క్లియర్ అయింది. అందుకనే సినిమా రిలీజ్ అయింది. సో, అట్లాగూ ఆధారాలు చూపించాడు. సెన్సార్ వచ్చింది. సెన్సార్ వచ్చినా మీరెవరు మాట్లాడటానికి? మీకు కాదంటే సెన్సార్ తోటి మాట్లాడి కోర్టులోకి వెళ్ళండి. అంతేగాని దాన్ని తప్పు పట్టడం కాదు కదా. సో, ఇవన్నీ అంటే వెండెట్టా. వీళ్ళు కేవలం కక్ష సాధింపు కింద
ఓర్వలేకపోతున్నారు. అంటే మిమ్మల్ని పొగిడితేనే మీకు ఆనందం. మిమ్మల్ని ఏమన్నా విమర్శించినా, తప్పు మాట్లాడినా మీరు మాట్లాడొచ్చు. మీరు ఎన్నైనా మాట్లాడొచ్చు. ఒక సీఎంను పట్టుకుని సైకో అనొచ్చు. ఒక సీఎంను పట్టుకుని జగన్ రెడ్డి నేను పాదాలు తొక్కుతా అనొచ్చు. మీరు మాట్లాడొచ్చు. మీరు అధిక ప్రసంగా మాట్లాడొచ్చు. కానీ మీరు మాట్లాడితేనేమో అది వాక్ స్వాతంత్రం, ఇంకోటి మాట్లాడితే బూతులా. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉంటారమ్మా. ఇవన్నీ ప్రజలు హర్షించేవి కాదు. మిమ్మల్ని పరిపాలన చేయండి. పరిపాలన చేయకుండా ఈ డ్రామాలు ఎందుకు? డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు? ఏమి ఒక్కటి చూడండి, మీరు ఒకటి మొదటి నుంచి వచ్చిన కాడి నుంచి మొదట్లో విజయసాయి రెడ్డిది పట్టుకున్నారు. ఆ తీరా చూస్తే ఆ అమ్మాయి ఆ దంపతులు డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్ అని తేలిపోయింది. నెక్స్ట్ మనాండి శ్రీనివాస్ పట్టుకున్నారు, దువ్వాడని. దువ్వాడ పట్టుకుంటే అది భార్యాభర్తలు కూడా, ఫ్యామిలీ కూడా బయటికి సంబంధం లేదు, అది పోయింది. నెక్స్ట్ లడ్డూకి వెళ్ళారు. లడ్డు బోగస్ అని తెలిసిపోయింది. హైకోర్టు అంది సాక్ష్యాలు ఉన్నాయా? మీరు ఎలా ఒక సీఎంగా ఉండి ఎలా ఏ ఆధారం లేకుండా ఎలా అనౌన్స్ చేస్తారు? సీఎంనే మందలిచ్చింది, అక్కడ పోయింది. నెక్స్ట్ ఈఎంఐని పట్టుకున్నారు, షర్మిలాని పట్టుకున్నారు. షర్మిలా పట్టు వాళ్ళ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి, మీకు రాజకీయంగా ఉంటే నా కొడుకుతో రాజకీయ పనులు నన్ను ఎందుకు వాడుకుంటారు? ఎప్పుడో జరిగిన యాక్సిడెంట్ని ఇవాళ నా కొడుకు చేయించాడని ఎందుకు అబద్ధ ప్రాపకాండ చేస్తున్నారు? మీకు కావాలని నా కొడుకుతో ఫైట్ చేయాలంటే రాజకీయంగా ఫైట్ చేయండి, అంతేగాని మమ్మల్ని ఎందుకు వాడుకుంటారు? పద్ధతి కాదని చెప్పమ చెల్లుమని వాయించినట్టు చెప్పు దెబ్బలు పెట్టిందాడు. దాంతో అది ఆగిపోయింది. ఇప్పుడు అరెస్టుల పర్వం. ఈ అరెస్టు పర్వం అంటే ఈ ప్రజల్ని అసలు ఏ విషయం ఆలోచించకుండా, స్టీల్ ప్లాంట్ గురించో, స్పెషల్ స్టేటస్ గురించో, మిగతా సూపర్ సిక్స్ల గురించో ఆలోచించనివ్వకుండా, వాటి గురించి చర్చ రానివ్వకుండా, ఈ మీడియాలోనూ ఇక్కడ వీటి మీద చర్చ. అది డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు చేస్తున్న దౌర్భాగ్యం అదే. దానికి తోడి వాళ్ళ సినిమా స్టైలు ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అన్నట్టు ఆ కలెక్టర్ ఆల్రెడీ దాన్ని చిప్పుని సీజ్ చేస్తే ఈయన మళ్ళీ అంత కామెడీలు చేస్తున్నారు, బిల్డప్లు చేస్తున్నారు అని తెలిస్తే ప్రభుత్వ పరిపాలన సాగట్లా. పని చేయండి, గెలిపించారు, పదవిలో కూర్చున్నారు, పనులు చేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అన్నారు, అవి చెయ్యండి. ఇప్పటికి 91 అమ్మాయిలు మిస్ అయ్యారు, 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారని ఒక అబద్ధం చెప్పావు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నువ్వు అది అబద్ధం అని పార్లమెంట్ తెలియదు. ఇప్పుడు మీ హయాంలో 91 మంది ఇప్పటికి మిస్ అయ్యారు. వాళ్ళ సంగతి ఏంటో చూడండి. తప్పులు జరుగుతున్నాయి, చిన్న చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆ విషయాలు, అమ్మాయిల విషయంలో ఆ పనులు చేయండి. ఉంది ఈ డ్రామాలు ఎందుకు? ఏదో చేస్తున్నామని డ్రామాలు, ఈ బిల్డప్లు, ఈయన చంపడానికి పెద్ద కూటమి ఉంది. గతంలో ఇంటి దగ్గర కారు ఉంటే కారు ఎవడో పార్క్ చేసి వెళ్ళిపోతే నా మీద రెక్కి జరిగిందల్లా.